హలో! హాయ్ అండి. ఇంకా పిల్లలందరికీ స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి గదా! ఇంకా యథావిధిగా రొటీన్ అవుతాయన్నమాట. ఇంకా పండుగ అనపడితే అంతా పండగ సందడి అయిపోయిందండి. ఎవరి లైఫ్‌లో ఆళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. ఇంకా మా శశి ఏంటంటే 10థ్ కాబట్టి వాడు హాస్టల్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాడన్నమాట. ఎర్లీ మార్నింగ్ చలైతే చాలా ఎక్కువగా ఉందండి. అసలు లెగడానికి కూడా చాలా కష్టంగా అనిపించిందన్నమాట. కానీ మా శశి ఏంటంటే గబగబా రెడీ అయిపోయాడన్నమాట. ఇంకా హాలిడేస్ రావడం ఒకటే అండి. ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అని అనుకుంటామా హాలిడేస్ ఏమో ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతాయన్నమాట. మా శశి కూడా అలాగే లెక్క పెట్టుకుంటారండి. నేను గూడా నా స్కూల్ డేస్‌లో నేను అలాగే లెక్క పెట్టుకునేదాన్ని. ఎప్పుడొస్తాయి హాలిడేస్ అని అనుకునేదాన్ని. ఆ హాలిడేస్ ఇలా వచ్చి అలా ఎళ్ళిపోయాయనమాట. మా బావకేదో ఒక రాజమండ్రిలో చిన్న పనుందనమాటండి. ఆ పని ముందు ఆయన దింపేసి ఆ పని జూసుకొని వస్తానని చెప్పేసనన్నారు. ఇంకా పండగ స్నాక్స్ ఏమి నేను పంపలేదండి. వెనకాల పంపుదామని చెప్పేసి. ఇంక కలవడానికి ఉండదంట. ఇంకా 10థ్ బిజీ గదా! అని చెప్పేసి. ఇంకా ఎగ్జామ్స్ అయిన తర్వాతే వస్తారంట పెద్ద సారు. చిన్న సారేమో ఇంకా రెడీ అయిపోయాడని నేనైతే లంచ్ అన్నీ పెట్టేసాననమాట స్నాక్స్ గటా. ఆయనకు ఫేస్ బాలేదు వెళ్ళడానికి. ఆయన ఏమి ఏడవలేదండి. కానీ ఫేస్ అయితే బాలేదు. నేనేమన్నా కొంచెం నవ్వితే మానేద్దాం అన్నట్టుగా పెట్టాడు. కానీ నేనసలు నవ్వలేదనమాట. అందుకనే ఫేస్ చూడండి ఎలా పెట్టాడో. ఇంకా కొంచెం ఏడుపు మొహం కింద పెట్టాడనమాట. అయినా సరే ఇంక వెళ్ళాలి గదా! ఇంకెన్ని డేస్‌కొచ్చినా సరిపోదు గదండీ!